బాత్రూమ్‌లో గ్లీజర్ ఆన్ చేసినప్పుడు షాక్ వచ్చినటువంటి అనుభవాలు మీకుంటే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణానికి కారణం కావచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఎలక్ట్రికల్ షాక్ నుండి మనం తప్పించుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ప్రతి గ్లీజర్‌కి ఎర్తింగ్ ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే మనకి షాక్ వచ్చినప్పుడు ఆ ఎర్త్ ద్వారా మన ఎర్త్‌లోకి కరెంట్ పాస్ అవుతుంది. ఎర్తింగ్ లేకపోతే మన ప్రాణాలు పోయే ప్రమాదం. సెకండ్ టిప్ ఏంటంటే ప్రతి గ్లీజర్ 6 మంత్స్ కానీ అలాగే 1 ఇయర్ కానీ ఒకసారి మీకు ఎర్తింగ్ వస్తుంది అనుకుంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్‌ని సంప్రదించి ఆ గ్లీజర్‌లో ఎలిమెంట్ అనే ఒక పరికరం ఉంటది. దాన్ని ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే రీప్లేస్‌మెంట్ చేసుకొని వాడుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే గ్లీజర్ ఏమైనా వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ ఉంటే వెంటనే దాన్ని ఎలక్ట్రీషియన్‌తో సరి చేయించుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గ్లీజర్ ప్లగ్ పాయింట్ నీటికి దూరంగా ఉండే విధంగా మనం కంపల్సరీ చూసుకోవాలి. మరెందుకండి ఆలస్యం? మీ ఇంట్లో ఎలక్ట్రికల్ సమస్యలైనా, ప్లంబింగ్ సమస్యలున్నా దిల్‌రాజ్ ఎలక్ట్రీషియన్‌ని సంప్రదించండి.